రాజుని చూసిన కళ్ళట మొగని చూసి మొత్తుకున్నాయట మురమురా అని. నాడు 50 రూపాయలకు 100 రూపాయలకు పత్తులు కలవబోయిర్రు, పత్తి ఇత్తనాలు పెట్టబోయిర్రు. అట్లా కష్టపడి బతికిండ్రు. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము గిట్లా పోయినాం 150 రూపాయల కైకిళ్ళకి పోయినా. ఇప్పుడు 50 మీరు చేసిరమ్మ, నేను 150 అదే అప్పటి నుంచి చేసిన. ఇప్పుడు భూములు బట్టి చేన్లు బట్టి పత్తులు పెట్టి 50 రూపాయల నోట్లు, కొత్త 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు కనబడడంతో మన కళ్ళు ముక్కు పక్కన ఉన్న కళ్ళు నడిమాడ మీదకి ఎక్కినాయి ఒక్కొక్కరికి. అన్నదమ్ములు అన్న ప్రేమలు ఉన్నాయా, అక్క చెల్లెలు అన్న ప్రేమలు ఉన్నాయా? ఏం లేవు. మేనల్లుళ్ళని చూసి మందలు ఇచ్చే మేనత్తలు లేరు. అయ్యో నా అల్లుడు వచ్చిండు ఇంత చికెన్ మటన్ తెత్తా అనే అత్తలు లేరు. అరే నా అన్న కదా నా తమ్ముడు కదా అనేటోడు ఈ రోజులలో ఇంకెవ్వరు లేరు. అక్క చెల్లెలు కూడా అట్లనే ఉన్నారు. మనోని కన్నా పరాయోడు మంచోడు. ఎందుకంటే గిడ కలిసిన అరే పలానోళ్ళు కదా అని మంచిగా ఉన్నవాని మందలు ఇస్తారు. కానీ లేక ఎప్పుడన్నా కనబడితే ఎట్లున్నవాని మాట్లాడితే వాళ్ళ నోట్లోకి వెళ్ళి ముత్తాలు, నోటి ముత్తాలు అంటారు కదా, అవి బయట పడితే మనం ఏరుకుని కోటీశ్వరులం అయిపోతామని సూటిగా ఉండాల్సిన కళ్ళు నడినెత్తి మీద ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇది జస్ట్ వీడియోనే, ఎవరిని కూడా మెన్షన్ చేసి కాదు. మళ్ళీ ఏమో ఎవరికన్నా అనిపించి ఫీల్ అయ్యేది ఏం లేదు.